శ్రీమాత్రే నమః. మీ ఇంటికి వాస్తు దోషం ఉందని భయపడుతున్నారా? అయితే ఈ 9 సూత్రాలు పాటిస్తే వాస్తు దోషం పోతుంది. ఆ వాస్తు దోషం పోవటానికి పాటించాల్సిన 9 సూత్రాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటుంది. మనం ఎంత కష్టపడినా అనుకున్న విజయం అందకపోవచ్చు. కానీ కొందరైతే తక్కువ శ్రమతో విజయం సాధిస్తారు. మనం ఎంత కష్టపడినా ప్రతిఫలం రాకపోతే ఇంటి వాస్తు దోషమే అందుకు కారణం కావచ్చు. కొన్నిసార్లు గృహాలు లేదా కార్యాలయాలు వాస్తు దోషాలతో నిండి ఉంటాయి. అప్పుడు ఏది అనుకున్నట్లు జరగదు. చాలామంది ఇప్పటికే నిర్మించిన భవనంలోని ఇంటికి మారవచ్చు. ఈ సందర్భంలో వాస్తు దోషాలను తొలగించడం కష్టం. మనం అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటే ఏ భవనం యొక్క నిర్మాణాన్ని మార్చకుండా మన దినచర్యలో కొన్ని సాధారణ మార్పులు చేయటం ద్వారా వాస్తు దోషాన్ని తొలగించవచ్చు. ఎలాగో తెలుసుకోండి. అందులో మొదటిది, మీరు ఉదయం నిద్ర లేవగానే మీ కాలును కింద పెట్టే ముందు మీరు ఏ నాసికా రంధ్రం ద్వారా శ్వాస తీసుకుంటున్నారో తనిఖీ చేయండి. అది కుడి నాసికా రంధ్రం అయితే ముందుగా కుడి పాదాన్ని నేలపై ఉంచి ఆపై మీ అరచేతులను తెరిచి వాటిని ఒకదానితో ఒకటి ఉంచి దేవునికి నమస్కారం చేసి రోజు ప్రారంభించండి. అందులో రెండవది, మీరు నిద్రపోతున్నప్పుడు మీ డ్రెస్సింగ్ మిర్రర్ లేదా టీవీ లాంటివి ఏదీ లేదని నిర్ధారించుకోండి. అందులో మూడవది, ముందుగా మీ ఇంటి ప్రవేశ ద్వారం వద్ద అంటే మీరు స్నానం చేసిన తర్వాత ఇంటి లోపల దీపం వెలిగించండి. స్నానం చేసిన తర్వాత సాయంత్రం సూర్యుడు అస్తమించినప్పుడు కుటుంబంలోని ఎవరైనా దీన్ని చేయవచ్చు. అందులో నాలుగవది, వారానికి ఒకసారి ఇంటిని తుడుచుకునేటప్పుడు నీళ్ళల్లో ఉప్పు వేసి దానితో ఇల్లు మొత్తం తుడవాలి. ఇది ఇంటి నుండి ప్రతికూలతను తొలగిస్తుంది. అందులో ఐదవది, మీ ఇంటిని వీలైనంత వరకు చిందరవందరగా ఉంచుకోవద్దు. అల్మరాలు, షెల్ఫ్ల నుండి కూడా అనవసరమైన వస్తువులను తొలగించండి. అందులో ఆరవది, సొంత ఇంటిని నిర్మించుకునే అదృష్టం ఉన్నవారు ఇంటి ప్రధాన ద్వారం అన్ని తలుపుల కంటే పెద్దదిగా ఉండేలా చూసుకోండి. ఇంట్లో మెయిన్ డోర్కు ఎదురుగా డోర్ ఉండకూడదు. అందులో ఏడవది, ఇంటికి ఈశాన్య దిక్కున వీలైనంత బరువులు ఉంచకూడదు. అందులో ఎనిమిదవది, ఇంటి మధ్యలో ఎలాంటి బరువైన వస్తువు ఉండకూడదు. అది డైనింగ్ టేబుల్ అయినా లేదా కొన్ని భారీ షోపీస్లను ఇంటి మధ్యలో ఉంచకూడదు. అందులో తొమ్మిదవది, ఇంట్లోని అద్దాలు, కిటికీలు శుభ్రంగా ఉండాలి. తద్వారా సూర్యకాంతి ఇంటి నలువైపులా ప్రవేశించాలి. ఈ విధంగా ఈ 9 రకాల మార్పులను మన దినచర్యలో గనక చేసుకుని పరిహారాలుగా పాటించినట్లయితే వాస్తు దోషాల నుంచి బయటపడొచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.